తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా సచివాలయాల్లో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 47వ డివిజన్లోని సచివాలయంలో జరుగుతున్న తల్లికి వందనం జాబితా పరిశీలన ప్రక్రియను టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు పరిశీలించారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడి అర్హులైన వారిని గుర్తించి వారి ఖాతాలో జమైందా లేదా అని బ్యాంకుల వద్దకు వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుబ్బారావు యంత్రి న్యూస్ తో మాట్లాడారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యమని కొనియాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం అమలు చేయడం ఓ చరిత్ర అన్నారు. అనంతరం తల్లులు వారి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి ధర్మవరం గణేష్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి అలేఖ్య అండి. ఇది వరకు ప్రభుత్వంలో నాకు ఒక పిల్లలకే వచ్చేది తల్లికి వందనం. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడింది. ఈ ప్రభుత్వంలో చాలా పొందాను. అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. నారాయణ సారు అన్ని విధాలుగా అందరికీ మంచి చేస్తూ, ధర్మవరపు సుబ్బారావు సార్ కూడా అన్నిట్లో మాకు సహాయం చేస్తూ ఏమున్నా కూడా అందుబాటులో ఉంటున్నారు. మాకు ఇద్దరు పిల్లలండి. సచివాలయంలో చెక్ చేసుకున్నాం. నమస్కారం, నా పేరు తులసి. గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే పడేది అమ్మఒడి. ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరు పిల్లకాయలకి పడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ సారు, ధర్మవరపు సుబ్బారావు అన్న, గణేష్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యం సచివాలయంకి వచ్చి చెక్ చేసుకున్నాము. ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడింది. నమస్తే అండి, నా పేరు సుహాసిని. ఇదివరకు ప్రభుత్వంలో ఒక బాబుకు మాత్రమే మాకు అమ్మఒడి పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి తల్లి వందనం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరు పిల్లలకి చాలా హెల్ప్ చేశారు. 47 డివిజన్లో సుబ్బారావు అన్న గారు మాకు చాలా అందుబాటులో ఉండి చాలా సహాయం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడింది. తల్లికి వందనం మాకు వచ్చింది. మేము మా చెల్లికి నాకు వచ్చింది. థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు సార్. నమస్కారం. రాష్ట్ర చరిత్రలోనే అసలు దేశ చరిత్రలోనే ప్రథమంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తల్లికి వందనం ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన
కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా గర్వించదగింది. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో లేదు, రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు లేదు. అలాంటి తల్లి వందనాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గర్వంగా ఇది తెలుగుదేశం పార్టీ, నిజాయితీ గల పార్టీ, పేదల పార్టీ, పేదల అభ్యున్నత కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ నారాయణ సార్ గారు వినలేని సేవలు ప్రజలకు చేస్తున్నందుకు ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళని చల్లగా చూడాలా. అలాంటి కార్యక్రమాలు ఈరోజు తల్లికి వందనం అందరూ కూడా పిల్లలు తల్లులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అంటే గతంలో కుటుంబంలో ఒక్కరికి ఇచ్చేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంతా అరాచకంగా, అది కూడా దాంట్లో తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీయా అని ఎతికి ఇచ్చేవాళ్ళు. అదంతా ఇప్పుడు ఏం లేదు. పార్టీలకు అతీతంగా పార్టీలు చూడడం లేదు. పేదలు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఈరోజు పడితే అందరూ కూడా ఆనందంగా వచ్చి సచివాలయానికి వచ్చి అందరూ కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటారు. రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణంలో తల్లికి వందనం. మహిళలు అయితే వాళ్ళ ఆనందానికి అంతు లేదు. అలా మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు. మా బిడ్డలకి ఈరోజు 15,000 ముగ్గురుంటే నలుగురుంటే ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర చరిత్రని మార్చే విధంగా అభ్యున్నతికి కష్టపడుతున్న నాయకులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.